Hi friends, students, fathers, mothers, all my well wishers. I am Madhavi, Tummal Academy YouTube ఛానల్ ఫౌండర్. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ వీడియోస్ అన్నిటిని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఈమె ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఇన్ని రకాల యూట్యూబ్లో ఇన్ని రకాల వీడియోలు ఇలా రకరకాల పోస్ట్ చేస్తుంది, దీనిలో ఎంత నిజముంది, ఎంత బాగుంది, ఎంత బాగాలేదు అనేది చెప్పడానికి ఎందుకో తెలియదండి. అందరూ కూడాను చాలా ఇష్టపడతారు, చాలా భయపడతారు. నన్ను చూసి చాలా భయపడతారు. ఏ వర్డ్ పెడితే బాగా నచ్చింది అని చెప్పి ఎదురుగా కనపడితేనో ఫోన్ చేసినప్పుడో చెప్తున్నారు, అమ్మ నిజంగా అసలు ఇలా అంటే మేము క్లాసులు విన్నాం, అది వేరు, క్లాసులు వినకుండా ఇప్పుడు యూట్యూబ్లో ఇట్లా చెప్తుంటే అది అసలు ఇంకా బాగుంది మాకు, కానీ మా గురువు గారికి మేము కామెంట్స్ పెట్టటమా అన్నట్టు అనిపిస్తుంది అంటున్నారు అందరూ. సార్ ఎనీహౌ కామెంట్స్ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదండి. జనరల్గా ఏంటంటే చూసి లైక్ చేస్తారు, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే విషయం మాత్రం చెప్తున్నాను. దాన్ని కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చేయలేం, ఫోర్స్ చేసేది చేయించుకోలేము అనమాట ఎవరి చేత. నాకెందుకు స్టార్ట్ చేయాలనిపించింది, నా డిజైర్ ఒకటేనండి. భూమి మీద మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన కాలం చేసేలోపు ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉండరు. ఏదో ఒకటి మంచి స్థానం, మంచి పేరు, చరిత్ర తిరగరాసినటువంటి ఒక గొప్ప వ్యక్తిలాగా కోట్లు సంపాదిస్తే చరిత్రలో మన పేరు ఉండదండి. కోట్లున్న వాళ్ళకి విలువిస్తారు అనుకోవడం చాలా పెద్ద తప్పు అసలు. అది మనం వెళ్ళిపోయినా కూడా జన్మ జన్మలకి అబ్దుల్ కలాం గారికి ఏం కోట్లు ఉన్నాయండి? ఆయన యొక్క మేధాశక్తికి, ఆయన యొక్క తెలివితేటలకి, ఆయనకున్నటువంటి జ్ఞానానికి ఈ రోజుకి భూమి మీద లేకపోయినా ఒక దేవునిలాగా కొలుస్తున్నాం మనందరం. అది నిజమైన జీవితం అంటే అలా పైకొచ్చి అలా నిరూపించి చూపించాలి. ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేటువంటిది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు నేనే ఎంకరేజ్మెంట్ చేసుకుంటా, నాకు నేనే అన్ని ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకుంటా. కాకపోతే ఏంటంటే అది మంచో చెడో నాకైతే తెలియదు, కానీ మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. ఏమనంటే పుట్టిన తర్వాత ఇంతవరకు టీవీలో కానీ థియేటర్లో కానీ సినిమా చూడలేదు, టీవీ సీరియల్స్ చూడటం అంటే తెలీదు. అసలు ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేని విషయాలన్నమాట. కాకపోతే ఒక హాబీ ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవటం, నాకు ఇష్టం వచ్చినవన్నీ ఒక చోట డైరీలో రాసుకోవటం, అవసరం వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా బయటకు తీసి ప్రజెంటేషన్ చేయటం. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే పాటలు పాడటం అన్నా వినటం అన్నా చాలా ఇష్టం. బాగా ఇష్టపడేది ఏంటంటే నా జీవితంలో నేను ఎవరి దగ్గర సాంగ్స్ నేర్చుకోవడానికి వెళ్ళనండి, నాకు వచ్చినట్టు నేను పాడుకుంటా. అది నా ఇష్టం అన్నమాట. పాడటం కానీ లేకపోతే వినటం కానీ చాలా ఇష్టం అన్నమాట. అయితే ప్రతి సోమవారం మనకి టీవీలో పడతా తీయగా అని వస్తుంది, మంగళవారం కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఆ 2 రోజులు మాత్రం అది విన్నాకే నేను ఏ పనైనా చేసుకుంటా అన్నమాట. ఎదురు పాడుకుంటూ ఉంటాను. నాకు అది చాలా ఇష్టం. దానిలో ఉన్నటువంటి హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్ నాకు దేనిలో దొరకదనమాట. నేను ఆల్రెడీ యూట్యూబ్లో 2 పాటలు పాడి కూడా పెట్టాను. నేను 6th 7th క్లాస్ చదివే టైంలో అనుకుంటాను స్కూల్లో. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎక్కడున్నాయండి పిల్లల్లో నాలెడ్జ్ని బయటకు తీసే యాక్టివిటీస్ పెట్టేటువంటి టైం ఎక్కడుంది? షోయింగే అంతా. ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా అంతా షోయింగే. ఒక వారానికి ఒక మెటీరియల్ కొత్తది తీసుకొస్తారు. పుట్టిన దగ్గర నుంచి జేఈ మెయిన్స్ అంటారు, లేకపోతే ఇంకేదో ఎగ్జామ్స్ అంటారు, FA1 FA2 గడ్డి గుడ్డు ఇవన్నీ చదువుతూ ఉంటారు పిల్లలకి. వాళ్ళ బ్రెయిన్కి ఓవర్ స్ట్రెస్, చిన్న వయసులోనే 33 రోగాలు పిల్లలకి. అసలు వెనకటి కాలంలో విద్యకి ఇప్పటికీ చాలా మార్పు ఉంది కదండి. పిల్లలకి ఏమీ రాకుండా పాడైపోతున్నారు, చదువు అంటే ఇష్టం లేకుండా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ గురువులందరూ కూడాను, విద్యా సంస్థలు నడిపేవాళ్ళు. మరి మేము చదువుకునే రోజుల్లో వారానికి 2 రోజులు మాకు ఒక రోజంతా కూడాను క్రాఫ్ట్, వీవింగు, డ్రాయింగ్ ఇలాంటివన్నీ క్లాసులు పెట్టేవాళ్ళు. ఒకరోజు గేమ్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు ఏ పీరియడ్ లేదండి, ఒకటే పీరియడ్, మైండ్ దేనే పీరియడ్, ఇంకంతకన్నా ఏం లేదు.
లెసన్ కూడా శాంతం అర్థం కాదు పిల్లవాడికి. లెసన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? ఇస్తారు, డబ్బులు కట్టించుకోవడానికి బుక్స్ మాత్రం అన్నీ ఇస్తారు, కానీ వాటిని పక్కన పడేసేసి గైడ్లు, క్వశ్చన్ బ్యాంకులు అవి ఇస్తారనమాట. పాఠం చెప్పిన తర్వాత మీరే నోట్స్ రాసు రండమ్మా అంటే స్టూడెంట్ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మాకు నేర్పింది అదే. మరి ఆ రోజుల్లో హై స్కూల్లోనే చదివాం. హై స్కూల్లో చదివిన వాళ్ళు కలెక్టర్లు, మినిస్టర్లు, లాయర్లు, డాక్టర్లు ఎవరు అవ్వలేదన్నమాట. కార్పొరేట్ స్కూళ్ళలో చదివితేనే లక్షల లక్షల డబ్బులు కడితేనే అవుతారు, లేకపోతే అవ్వరు. అది ఆస్తులు పాస్తులు లేకపోయినా తల్లిదండ్రులు అమ్మైనా అప్పులు చేసైనా ఈ స్కూళ్ళల్లో కాలేజీల్లో పోసేస్తున్నారనమాట డబ్బులు. వాళ్ళకి ఏదో బాకీ ఉండి వీళ్ళందరూ కడుతున్నారండి, అంతకన్నా ఏమీ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే, ఒక ఎక్కడికన్నా బయట టూర్కి తీసుకెళ్ళటమే అసలు ఇవన్నీ తెలియనటువంటి రోజులండి ఈరోజు విద్యా వ్యవస్థలో. మరి ఇక అన్నీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులే ముందు దాని గురించి ఒక అవగాహనకి రావాలి. కాసేపు కూర్చుని ఆలోచించి నిజమా కాదా అనేది తెలుసుకోవాలి. మీరు అసలు ఏ క్లాసుకి వెళ్ళినా ఆ క్లాస్ టీచర్తో మీరు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒకవేళ పిలిపించినా మీ అబ్బాయి చదవట్లేదు, మీ అమ్మాయి చదవట్లేదు, నాలెడ్జ్ లేదని మన పిల్లల మీదే అబద్ధం చెబుతారు. వాళ్ళు ఎప్పుడైనా ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకుంటే గొప్పవాళ్ళు అవుతారండి జీవితంలో. ఎవరు ఒప్పుకోరు అసలు. తప్పు చేసామని ఒప్పుకునే వాళ్ళు అసలు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద ఒకళ్ళు కూడా. అదండి, అలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉంది ఇప్పుడు. నేను 6వ తరగతి చదివేటప్పుడు ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే ఇవన్నీ జరిపేటప్పుడు నేషనల్ ఫెస్టివల్స్ అన్నీ స్కూల్స్లో పాటల పోటీలు పెట్టారండి. ఎక్కువ నాకు డిబేట్ అంటే చాలా ఇష్టం. డిబేట్ ప్రోగ్రామ్స్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను, ప్రైజ్ కూడా వచ్చింది. అయితే పాటలు కూడా పాడదాం అనిపించేసి ఒక పాట అయితే పాడాను. అది ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయటం కూడా అయిపోయింది. తేనెల తేటల మాటలతో అనే పాట. తర్వాత నేను బయట ఎక్కడున్నా కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడికన్నా ప్లేసెస్కి, టెంపుల్స్కి వెళ్ళినా, లేకపోతే ఇంకా బస్సులో ఎక్కడన్నా జర్నీ చేసినా ఎక్కడో వినటం జరిగిందండి. నాకు ఆ పాటని ఎక్కువసార్లు బాగా నచ్చింది, నా మనసుకి బాగా ఇదైంది. అది ఆ పాట వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి అది బాగా డైరీలో రాసుకొని నేర్చుకొని దాన్ని కూడా యూట్యూబ్లో పాడటం జరిగింది ఆల్రెడీ నేను. అదేంటంటే, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని అద్దమందులో ఉంది. ఈ పాట కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను యూట్యూబ్లో. ఈరోజు మీ ముందుకి ఇంకొక పాట తీసుకొచ్చానండి. రోషము పౌరుషము అనేటువంటిది కావాలి తప్పనిసరిగా మనిషికి. అసలు 2 లేకపోతే మనిషి కానట్టే, అసలు మనిషి రూపంలో ఉన్న మనిషి కానట్టే నా ఉద్దేశంలో. ఎవరు పాడారు, ఎప్పుడు పాడారు, ఎక్కడిది ఈ పాట అని నన్ను అడగొద్దు. నా పుస్తకాల్లో, డైరీల్లో అయితే ఉంది ఈ పాట. నాకు నచ్చిన పాటలాగా రాసుకున్నాను. దాన్ని ఈరోజు నేను పాడబోతున్నాను మీకు. మీరు అనుకోవచ్చండి, సింగర్ను కాదు, సింగింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, నాకు వచ్చిన స్టైల్లో నేను పాడుతున్నాను. ప్రతిదాన్ని కూడా ఏలెత్తి చూపిస్తే మన వైపు 4 ఏళ్ళు తిరిగి చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని అందరూ ఏ వయసు వాళ్ళైనా తెలుసుకోండి. ఎవరిని ఎగతాళి చేయొద్దు. పిల్లలను కానీ, పెద్దవాళ్ళని కానీ, చిన్నవాళ్ళని కానీ ఎప్పుడు కూడా మీరు చేసిన పని బాగుంది అని మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారనమాట. అది నేర్చుకోవాలి ముందు అందరూ కూడా. అయితే ఈరోజు నాకు బాగా నచ్చి, బాగా ఇన్స్పిరేషనల్గా, బాగా ఎంకరేజ్మెంట్గా ఉన్నటువంటి ఇప్పటికి 2 పాటలు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఈరోజు 3వ పాట పెట్టబోతున్నాను. ఆ 3వ పాట ఇప్పుడు మీ దగ్గరికి పాట రూపంలో నేను పాడి తీసుకొస్తున్నా, చూడండి. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో తమాషా చేయరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, నేల విడిచి సమాలెన్నో చేయగా మబ్బుల్లో మెరుపులా నీదేరా, నిలబడి తాగే నీళ్లు చెడ్డరా, పరిగెత్తైన పాలు తాగరా, బ్రతుకంటే బస్తీ మే సవాల్రా, ప్రపంచమే మాయా బజార్రా, గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా,
ఏ నీ అట్టు అడగాలంటే అట్టుల జిత్తులు వేయరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. పరువాల తొలి పొద్దులో తమాషా చేయరా. నుదుటి రాత నీవు మార్చిరాయరా. నూరేళ్ల అనుభవాలు నీవేరా. అనుకున్నది పొందటమే నీతిరా. మనకున్నది పెంచటమే ఖ్యాతిరా. మనిషి జన్మ మరువలేని ఛాన్స్రా. ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా. సూదిలోకి దూకాలిరా, కద్దక ఇదాలిరా. సూదిలోకి దూకాలిరా, కద్దక ఇదాలిరా. నీ ఒడ్డు చేరాలంటే తడక మజక చూపరా. నీ ఒడ్డు చేరాలంటే తడాక మజక చూపరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. పరువాల తొలి పొద్దులో తమాషా చేయరా. బాయ్, ఐ లవ్ యూ.